ఇక్కడ మౌనం. ఈ నిశ్శబ్ద నిషేధిలో నా గుండెలు చలడిల్లుతున్నది. మనసు సంకాశంకులమవుతున్నది. ఎక్కడ అభిమన్యు? ఎక్కడ అభిమన్యు? అభిమన్యు మన అభిమన్యు ఇక లేడు. మనం ఎంత ఆక్రోశించినను వినిపించని స్వర్గమునకు నిర్గమించినట్లు. అన్నయ్య, ఏ కాలమునందేమి జరుగును, ఎవరి మనసునందే ఊహలుండును, సర్వము తెలిసిన త్రికాలవేదివే. నాకీ గర్భశోకము నేల కలిగించిందివయ్యా. పద్మవ్యూహమునందు తొచ్చుటే కాని తిరిగి వచ్చుట విననీయకపోతివి కదా. నా బిడ్డ కృపాహీనులైన కౌరవుల కర్కశత్వమునకు బలైపోయినాడు. నా కంటి వెలుగు నశించింది. నా బ్రతుకి చీకటైపోయిందన్నయ్యా, చీకటైపోయింది. అమ్మా సుభద్ర, ఓరడే కాల పరిపాకమునకు ఎవరు కర్తలు? మమతానురాగములు మానుష బంధములు విడిచి నీ పుత్రుడు వీరస్వర్గం అలంకరించినాడు. నీవు వీరమాధవు, దుఃఖించరా. ఎవరు? నేను లేని తరుణమున అభిమన్యుని యుద్ధమునకు ప్రేరేపించినది ఎవరు? ఇందరు పెద్దలుండగా పసివాణిని మృత్యుముఖమునకు పంపుటకేనా మీరు ఆయుధములు ధరించినది, మహావీరులని బీజములు వహించినది? నిత్య కార్యము చేసి తిరి భీమసేన. వంటలు పిండి చేయు నీ గదాదండము ఒమ్మైనదా? నీ శత్రు భీకర కరవాలము పదులు వీడినదా? నీ బుద్ధి విశేషమేమైనది సహదేవా? వృద్ధులు మీరైన బాలకుని యుద్ధములకు పోరాదని వారింపవలదా? అర్జున, ఇందు ఎవరి దోషమును లేదు. ద్రోణ ప్రతిజ్ఞకు భీతిల్ని అభిమన్యుని పద్మేక విచ్ఛేదనమునకు నేను పంపింది. కుమారుని మరణమునకు బాధ్యతను నేనే. ఈ స్వార్థపదను నీ ఇష్టవచ్చినట్టు తెచ్చి శిక్షించు. భువనైక ధనుత్తరుడైన కుమారుని పోగొట్టుకున్న ఈ నిశ్చేషుడు దివ్యాస్త్ర సాధన సంపత్తి కలిగి బిడ్డను రక్షించుకోలేని ఈ నిర్వీర్యుడు ఏమని శిక్షించగలడు? ఎవరిని శిక్షించగలడు? బావా, విచారించుకు. నీకు చెప్పవలసిన పని లేదు. కానీ రాచ బిడ్డకు మరణంబు రణమునందు తప్పదని నిర్ణయించిది ధర్మ విధులు. పలువురన్ జంపి చచ్చి వగవనేటికి నీ వంటి వాడు పార్థ. ఈ చతుస్సాగర పర్యంత ధరణీ మండలము ఎవడు శాసించునని ఆశించితమో అట్టి అభిమన్యుడు లేని లోకమున ఈ శోక విషాదములతో మాత్రము నాకు నిమిత్తమేముందని. ఇక ఈ లోకమే నాకు జగతి. యుద్ధముల ప్రసక్తి లేదు, విజయములపై ఆసక్తి అంతకన్నా లేదు. కుమారుని జీవుడే నాకు శరణ్యం. అభిమన్యు మన వంశాలంకారుడు, మన ఆశాభారుడు అస్తమించాడు. ఎంతటి దుర్మరణమునకు లోనైతివయ్యా. ఒకటి నిన్ను చుట్టుముట్టినప్పుడు ఎంత రోషించితివో. మా మహా రక్షించు తండ్రి, కాపాడుమని ఎంత ఘోషించితివో. లేదు లేదు, అటులన్నిటికీ నీ కొరడు. నా బిడ్డ పౌరుషశాలి, అద్వితీయ పరాక్రముడు. నిక్కము ఒక్కానించితివి అర్జున. నీ కుమారుని పరాక్రమము అద్వితీయమే. ఆ ఆదిశేషునికైనా వర్ణింపనలవి. ద్రోణ కృపాశ్వత్థామ కర్ణ శల్య దుర్యోధన దుశ్శాసనాది బృహత్బలాది వీరుల వేలాదిగా సంహరించి ఒక అక్షోహిణికి పైగా కౌరవ సేనను హతమార్చిన వీరాది వీరుడు. ఇంతటి పరాక్రమముతో విశ్రమించిన కుమారుడు పదువురు చేత చిక్కినప్పుడు మీరందరే విచారిస్తుంటే చూస్తుంటారా? కుమారుడు వెంటనే మేమును పరిక్రమించింది. కాని మాకా సైంధవాప్సదుడు అడ్డుపడెను.
శివుని వరం వలన మమ్ము నిరోధించగలిగాను. సైంధవుడా, నా కుమారుడు నిస్సహాయుడై దిక్కులేని తావు చచ్చటకు కారణము ఆ నీచుడా. ఆ సైంధవ హతకుని సంహారంతో కాని నా మేనలోని మరణంలో ప్రతీకారం కాదచ్చును. అవునా? అనిమిష దైత్య కిం పురుషులాదిగనెవ్వరు వచ్చి కాచినన్ దునుముదు నెల్లి సైంధవుని తోయజమిత్రుడు గుంకకుండమున్న నరవరేణ్యా ఇద్దరగునా పొనరింపగరాకయున్న నేననలము సచ్చువాడ నృపులందరు చూడగా గాండిబంబుతో శత్రువుని ఎదిరించకుండా తప్పించుకుని వెళ్ళడం భావ్యమా బావా? గురువు శత్రువు ఎలా అవుతాడు బావా? భీమసేన, నీ తమ్ముడు నాకు నమస్కరించి వెళ్ళాడు. మరి నీవు నమస్కరిస్తావా, తిరస్కరిస్తావా? ఈ భీమసేనుడు విరోధికి నమస్కరించుతా? కపిధ్వజ ప్రభూత ప్రేత పిశాచ కోలాహలమును నా భార్గవాస్త్ర మహిమచే మాయము చేసేదను. ఎవడురా ఈ భగదత్తుని రక్తము చూసినది? అదిగో కపికేతుడు, అర్జునుడు వచ్చుతున్నాడు, నన్ను చంపివేయను. అది సూర్యుడు. అసాధ్యం. ఇందరు వీరులు కాకుండగా అర్జునుడెట్లు రాగలడు? రాడు, రాలేడు. ప్రతిజ్ఞాభంగమై రానే నిప్పుల్లో కాలిపోతాడు. ఇది సుమృతమే. ఏది శ్రూతమో నాకు మాత్రం భయంతో ఊపిరాడుకున్నది. నీకు మరీ భయంగా ఉంటే కొంచెం మధు సేవించు నాయన, గుండెలు గూట్లో పడతాయి. ఈలోగా అర్జునుడిని నేను చూపు చూస్తాను. లెస్స బలికితివి తిరిగా నాయనా పుత్ర, ఆ మధు సంగతి చూడు. అర్జునుడు వచ్చున్నాడు. అర్జునుడా, సాగేందును బ్రతికిన్నతో ఎంత మధువైనా సాయించదు. వద్దు, వాలిపోతున్నది బావా, త్వరపడు. ఎందరు వీరులతోనైనా పోరాడగలను గాని
కాలముతో ఎట్లు పోరాడగలను బావా? ఎటులను నేను చూచెదను, నీవు విచారించదు. సూర్యాస్తమయమైనట్లు భ్రమ కల్పించదను. యుద్ధం పూర్తయిందని సైంధవుడు బయటపడతాడు. తక్షణమే వాడి తల నరకు. ఆ శిరస్సు భూమిపై పడనీయక శమంత పంచకంలో ఉన్న వాని తండ్రి వృద్ధ క్షత్రుని ఒడిలో పడినట్లు చేయను. ఆ పని ఒక్క పాశుపతంతోనే సాధ్యం. ఆ మహనీయాస్త్రము ధ్యానించి సిద్ధంగా ఉంది. సూర్యుడు అస్తమించాడు. అర్జుని మరణం తథ్యం. సూర్యుడు అస్తమించాడు. అర్జునుని అగ్ని ప్రవేశంతో పాండవుల ఆశాభావుడు కూడా అస్తమిస్తాడు. విజయం మనదే. క్రీడి నిన్నెదనమ్మిన భృత్యుడేని నీవు పశుపతి అస్త్రంబవేని తీని సింధుపతి తండ్రి దోయిలి చేర్చుమమ్మ వసుధ పడకుండ ఓ పాశుపతమ నీవు. మోసం, అంతా మోసం. ఇదంతా శ్రీకృష్ణుని మాయాలుడు. మాయను మాయతోనే జయించాలి. రాత్రి యుద్ధం పట్టింది. ప్రకటించిన ప్రయోజనము ఉన్నాడుగా మన అలంబసుడు. రాక్షస మాయను మించినదేమున్నది? ఫలామామ మంచి యోచన. అలంబస, నీ తండ్రి జటాసుని చంపిన భీమునిపై పగదీర్చుకునే అవకాశం వచ్చింది. నీ మాయను ప్రయోగించి పాండవులను మరణ హోమం చేయి. వీరులారా, పారిపోకండి, పురోగమించండి. రాక్షసాధమా, నీ తండ్రి వద్దకే నిన్ను పంపిస్తాను. కాచుకో. ఆగు భీమసేన, ఇది రాత్రి యుద్ధం. రాక్షసమాయను రాక్షసమాయతోనే జయించాలి. నీ పుత్రుడు ఘటోత్కజుని స్మరించు. పుత్ర ఘటోత్కచ, ఏమి ఆజ్ఞ? అలంబసుడు మన సేనను అల్లకల్లోలం చేస్తున్నాడు. వాణ్ణి అంతం చేయి. అలంబస, నన్ను హ్రస్వరూపుడుగా మార్చడవా? ఇప్పుడే మాయమై నీ ప్రాణములు తీసేదా? నీ తరము కాదు రాత్తులువా. నీ అదృశ్యమగుటకు ముందే మాకు ఆహారము కాబోతున్నావురా. ఆలోచిస్తే ప్రమాదం. ఇంద్రుడి శక్తాయుధంతో వీడిని చంపు. ఆ శక్తి అర్జునుడి కొరకు దాచి ఉంచాను. అర్జునుడి సంటే తర్వాత ముందు వీణి అంతం చేయకపోతే తెల్లవారేలోగా మనమే అంతమైపోతాం. చంపు.
కన్న గురుడస్తమించడని హరి పలికే. అదే సమయమున భీముడు చంపెను అశ్వత్థామాహ్వయకరిని. అశ్వత్థామా హతః కుంజర అనెను విధి లేక ధర్మాత్మజుడు. తనయుడే మరణించెనను శోక భారాన కురుడస్త్ర శస్త్రాలు ధరణి పడవేసే. దృష్టజుమ్నుని మనోభిష్టము నెరవేర గురునిపై లంఘించి శిరము ఖండించే. ద్రోణాంతమునుగాంచి కౌంతేయ ప్రథముండు అంతరంగమునందు కొంత శాంతించే. కురువృద్ధ సింహము గురువృద్ధ కుంజరము కూలనని కురురాజు కుమిలి దురపిల్లే. ద్రోణ దుర్మరణానికి అశ్వత్థ